నెక్స్ట్ మిగతా వార్తల్లో మాది భరోసా, మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లోనే, గుజరాత్లో గిఫ్ట్ సిటీ అంటే 700 ఎకరాల్లో ఉందట. ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలు కొనసాగిస్తూనే కొత్త విధానాలు అమలు చేస్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 10% చేర్చడమే లక్ష్యం. మాకు పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, విశ్వ నగరాలతో. సిఐఏ ప్రతినిధుల సమావేశంలో రేవంత్ రెడ్డి. పాస్పోర్ట్ నుంచి ఉద్యోగం వరకు టామ్కామ్దే బాధ్యత. ప్రభుత్వ సంస్థల విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించాలి. శక్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో తాము నిర్మిస్తున్న భారత ఫ్యూచర్ సిటీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీ కన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లో మాత్రమే ఉన్నది. తాము భారత ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. నాయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది గిఫ్ట్ సిటీ కాదు, ఇది గోస్ట్ సిటీ. గోస్ట్ సిటీ కాబోతున్నది. గోస్ట్ సిటీ అంటే ఏంటో తెలుసా? ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళి కొట్టండి. చైనాలో ఇట్లాంటి సిటీ కూడా ఒకటి ఉన్నది, గోస్ట్ సిటీ అని. అంటే వాళ్ళు కూడా భవిష్యత్ అవసరాల కోసమని ఏదో చేస్తామని దాన్ని ఒక నిర్మాణం చేసినారు. నిర్మాణం చేసి అక్కడికి ఎవ్వరు పోకపోతే అది నెమ్మది 10-15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అది జనాభా కొంత పెరిగి ఇప్పుడు కొంత డెవలప్ అవుతున్నది. మరి ఆ 10-15 సంవత్సరాల పాటు మొత్తం అది అట్లాగే ఉన్నది. అందుకే దాన్ని గోస్ట్ సిటీ అన్నారు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా గోస్ట్ సిటీ కాబోతున్నది. గోస్ట్ సిటీస్ కొట్టంగానే వస్తుంది. గోస్ట్ సిటీస్ ఇన్ చైనా. చాట్ జీపీటీలు కదా మనం అడిగింది ఇప్పుడు. అరే చూడండి, చైనాలో ఉన్న గోస్ట్ సిటీ ఏంటి? ఇప్పుడు సేమ్ ఫ్యూచర్ సిటీ కూడా ఇట్లానే వస్తుంది. ఎందుకు ఫ్యూచర్ సిటీని దాంతో కంపేర్ చేస్తున్నామంటే, మీరు చూడండి, 30,000 ఎకరాలు సేకరించిండు కేసీఆర్. సేకరించిన ఫార్మా కోసం సేకరించిన 15,000 ఎకరాలు, ఇంక ఈయన ఒక 15,000 ఎకరాలు సేకరించి నేను అవుటర్ కలుపుతున్నా, దానికి అదేంది ఎయిర్పోర్ట్ కలుపుతున్నా, మెట్రో వేస్తున్నా, ఇట్లా రకరకాలుగా పడుతున్నాడు. ఎందుకు ఈ కంపెనీలు వస్తలేవు? అక్కడికి కనెక్టివిటీ లేదు. అందుకే ఈ మెట్రో డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు కనెక్టివిటీ పెరిగితే అక్కడికి కొన్ని కంపెనీలు వస్తే దాంట్లో కొన్ని వాటాలు పంచుకుంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 కోట్లు వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. సింపుల్ రాసి పెట్టుకోండి. ఇది భవిష్యత్తులో రాజకీయం చేయడానికి ఉపయోగపడే ఒక ఆయుధంగా రేవంత్ రెడ్డికి ఉపయోగపడబోతున్నది. ఇది ఇందులో ప్రజలు కానీ ఇందులో వ్యవస్థ ఏది లేదు, అంతా ఉత్తదే. 3 సిటీలను ఫస్ట్ కాపాడు, 3 సిటీల రక్షణ చూడు ఫస్ట్, 3 సిటీల్లో ఉద్యోగ కల్పన చేయి ఫస్ట్. మీరు చూడండి, ఫ్యూచర్ సిటీకి అండ్ ఈ కోర్ సిటీస్కి మధ్యలో చాలా ప్లేస్ ఇంకా గ్యాప్ ఉన్నది. ఇంకా నివాసానికి యోగ్యం కానటువంటి ప్లేస్ ఎంతో ఉన్నది. ఇంకా దాని అవతల 30,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఇది హైదరాబాద్ సిటీ, మధ్యలో కొంత ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది. దాని అవతల ఫ్యూచర్ సిటీ. ఎప్పుడు డెవలప్ కావాలి? అది ఎన్నేళ్లకు డెవలప్ కావాలి? సో అందుకే దాన్ని గోస్ట్ సిటీ కాబోతున్నది అని. చైనాలో గోస్ట్ సిటీ అంటే దయ్యాలుండే నగరం కాదు. లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకొని నిర్మించిన, చాలా తక్కువ మంది మాత్రమే నివసించే నగరం లేదా ప్రాంతాన్ని గోస్ట్ సిటీ అని పిలుస్తారు. ఇవి ఎందుకు ఏర్పడ్డాయి? చైనా ప్రభుత్వం భవిష్యత్తులో జనాభా పెరుగుతుందని భావించి ముందుగానే భారీ నగరాలు నిర్మించింది. వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు, రోడ్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ను కూడా నిర్మించింది. కానీ ఊహించినంత వేగంగా ప్రజలు అక్కడికి వెళ్ళి నివసించలేదు. కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఎక్కువగా ఉండడం, ఇండ్ల ధరలు అధికంగా ఉండడం కూడా కారణమైంది. ప్రసిద్ధ గోస్ట్ సిటీస్ కాంగ్ బాషి అనే గోస్ట్ సిటీ, ఓర్డోస్ అనే గోస్ట్ సిటీ ఇన్నర్ మంగోలియాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన గోస్ట్ సిటీగా పేరుగాంచింది. టియాండు చెంగ్, ఇది ప్యారిస్ నగరాన్ని పోలి నిర్మించారు. ఒకప్పుడు ఖాళీగా ఉండేది, కానీ ఇప్పుడు గణనీయంగా జనాభా పెరిగింది. అన్నీ కాదు, గోస్ట్ సిటీ అని ఒకప్పుడు పిలిచిన అనేక ప్రాంతాలు ప్రస్తుతం క్రమంగా జనంతో నిండుతున్నాయి. ఉదాహరణకు టియాండు చెంగు వంటి ప్రాంతాలు ఇప్పుడు సాధారణ నివాస ప్రాంతాలుగా మారినాయి. కొన్ని కొత్త నగరాలు మాత్రం ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. చైనా గోస్ట్ సిటీస్ అంటే తక్కువ జనాభాతో ఉన్న ఆధునిక నగరాలు లేదా ప్రాంతాలు. కాలక్రమేణా వాటిలో చాలా వరకు జనాభా పెరిగి
సాధారణ నగరాలుగా మారుతున్నాయి. మరి ఇప్పుడు ఆ గోస్ట్ సిటీ సాధారణ నగరాలుగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దగ్గర దగ్గర 15 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ అంటున్న ఈ సిటీ అట్లా మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది చైనా లాంటి నిర్ణయాలు గొప్పగా తీసుకునే, సో వాళ్ళు కొంత ఫోకస్ చేసేటువంటి, అక్కడ కొంత డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసే పరిపాలన ఉన్నది కాబట్టి సిటీస్ ఆ 10-15 ఏళ్ళకి సరిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున నేను ఉడవికి అవతల పడ్డానుకో, ఉడవికి అనుకున్నాను రేవంత్ రెడ్డిని, దాని పరిస్థితి ఏంది? అట్లా ఎన్నేళ్ళకి కావాలా? ఇప్పుడు 10-15 ఏళ్ళకి. కానీ ఇప్పుడు కాంగ్బాషి ఎన్నేళ్లకు సాధారణ సిటీగా మారింది చూద్దాం. ఇగో చూడండి, ఈ కాంగ్బాషి అనే నగరం పూర్తిగా గోస్ట్ సిటీ నుంచి సాధారణ నగరంగా మారడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది. అప్పటికి ఈయన ఉంటాడా? ఉండడు. పాలకులు మారిపోతుంటారు, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వాళ్ళే పెరుగుతాయి. మరి ఇది ఎట్లా ఫ్యూచర్ సిటీ కాబోతున్నది? 2003-2004లో ఈ కాంగ్బాషి నిర్మాణం ప్రారంభమైంది. 2006-2010లో భారీగా రోడ్లు, ప్రభుత్వ భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. కానీ జనాభా చాలా తక్కువగా ఉండడంతో దీన్ని గోస్ట్ సిటీ అని పిలిచారు. 2015-20 ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో ప్రజలు అక్కడ నివసించడం ప్రారంభించారు. 2020ల నాటికి కాంగ్బాషి గణనీయమైన జనాభాతో పనిచేసే నగరంగా మారింది. కొన్ని ప్రాంతాలు ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ ఇది ఇక పూర్తిగా గోస్ట్ సిటీగా పరిగణించబడదు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అక్కడ మారింది. కానీ కనీసం వాళ్ళంతా ఫోకస్ చేస్తే 15-20 ఏళ్ళు పట్టింది. మరి మన నాయకుల ఫోకస్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు కదా. సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. రేవంత్ రెడ్డి తెలంగాణ పేరు రెడ్డి పెట్టట, తెలంగాణ రెడ్డి అని పెట్టాలనా? గల్లీ గల్లీ రెడ్డి రెడ్డి రెడ్డి, వాడల పేరు రెడ్డి, గల్లీ పేరు రెడ్డి పేరు పెట్టు, నదల పేరు కూడా రెడ్డి అని పెట్టు, చెట్ల పేరు కూడా రెడ్డి అని పెట్టని అడుగుతున్నారు. ఎందుకంటే మరి చెన్నారెడ్డి పేరు పెట్టిండు కదా, ఇక మొత్తం వాళ్ళ పేర్లే పెట్టని అడుగుతున్నాడు. కాంగ్రెస్ను నీవు లేపినంత ఎవడు లేపట్లేదు. ఎవడు లేపిండు? ఇప్పటిదాకా తిరుగుతుంది కాంగ్రెస్నే కదా. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ చేసిన స్కాములు భారతదేశంలో చాలామంది ప్రజల్ని నాశనం చేశారు. ప్రజలపై భారాన్ని ఉపయోగించి స్కాములు ఇంకా 10-15 సంవత్సరాలు కోలుకోవాలని మరి ఆయన అంతా అరాచకం చేస్తే ఈయనేం చేస్తున్నాడు? రఘు గారు, 1200 మంది తెలంగాణ యువత ప్రాణాలు కోల్పోయారు. అందులో కొందరి పేర్లు ఒక పార్క్ కానీ, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై కానీ, కొన్ని మెట్రో స్టేషన్లు కానీ వాళ్ళ పేర్లు పెడితే బాగుంటుంది. అంతే కదా. అసలు ఒక్క పేరైనా పెట్టిండా? పెట్టాడు. ఇంకా మీరు చూడండి, ఏదైనా ఫ్లైఓవర్ కట్టి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఈయన 360 మంది చంపినోని బర్త్డే చేసిండు మొన్న. వీఆర్ సపోర్టింగ్ పార్టీస్ లైక్ తెలంగాణ క్రాంతి దళ్. ఇంకా వాళ్ళ పార్టీ రాలే కదా. సో వచ్చిన తర్వాత వాళ్ళ పాలసీ ఏంది, వాళ్ళ ఐడియాలజీ ఏంది, ఆ లైన్ పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది చూద్దాం. బట్ వాళ్ళు కొట్లాడుతున్నారు, సపోర్ట్ చేద్దాం. నెక్స్ట్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే బీసీ రిజర్వేషన్ గురించి కొట్లాడారు. ఇప్పుడు మెట్రో గురించి పోయిండు రేవంత్ రెడ్డి. ఆడిదాకా కిషన్ రెడ్డిది రేవంత్ రెడ్డిది కూడా పెద్ద డ్రామా. ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ క్రెడిట్ పోకుండా ఉండడానికి, ఇంకా రకరకాలుగా ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇద్దరు వేసిన డ్రామా అది. మెట్రో మీద పోయి మెట్రో కోసం కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి
బీసీ రిజర్వేషన్ల కోసం మాత్రం పోయి ఎవరిని కలుస్తలేడు.